ఆరాధనలో ఎవరు నాకు సహకరించట్లేదు, సహాయం చేయట్లేదు, సభ్యులు ఎవరు కూడా నాకు నచ్చట్లేదు అంటే సమస్య ఎవరిది? నీదే సమస్య. పచ్చకామర్లు వచ్చిన వ్యక్తికి లోకమంతా పచ్చగా కనపడుద్ది అంటారు. ఇక్కడ ఏంటి? ఆరాధనలో జరగాల్సిందేంటి? నీకు దేవునికి మధ్య నువ్వు ఆత్మీయ బలులు సమర్పించడానికి వచ్చావు, ఇంకంతే. పక్కవారు ఎవరు నీకు కనిపించకూడదు. కనిపిస్తారా? పక్కవారు ఎవరు నీకు కనిపించకూడదు. స్పూన్లో నిమ్మకాయ పెట్టి గేమ్ ఆడిస్తారు, గుర్తుందా? గెలిస్తే 5,000 రూపాయలు బహుమతి అన్నారనుకోండి, మీరు ఆ స్పూన్లో ఉన్నటువంటి ఆ నిమ్మకాయ అంకే చూస్తారా, పక్కన లెక్క చూస్తారా? ఎందుకు? జాగ్రత్తగా లైన్ దాటితే 5,000 వస్తాయి. మనం కూడా అంతే. నేను ఎలా ప్రవర్తిస్తున్నాను దేవునికి వ్యతిరేకంగా, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే ఎవరికి వారికి శిక్ష ఉంటుంది. శిక్షించే దేవుడు, నొచ్చుకునేది